పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ అని అనుకోవచ్చా? అదొక నిదర్శనంగా తీసుకోవచ్చా? అంటే బేసిక్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అసలు కంటే కూడా కొసరు అన్నటువంటిది నడుస్తుంది. ఈ కొసరులో ఎక్కువగా జరుగుతున్నది ఏంది అంటే సరైన చర్చ జరగకపోవడం. మెడికల్ కళాశాలలు నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తావా? 100 ఇవ్వయ్యా, ఎవడాపాడు నిన్ను? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ తలొక కాలేజీ ఇచ్చేయి. కేంద్రంలో మీ వాళ్ళే ఉన్నారు, కూటమిలో సభ్యులే ఉన్నారు. కేంద్రం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసిన లెక్క ప్రకారం ఇవాళకి బోర్డు హాస్పిటల్ కావాలి, బోర్డు కాలేజీలు కావాలని రాసింది. నివేదిక ఉంది వాళ్ళ దగ్గర. అందుకే సీట్లను కూడా 150 కాదు 250కి పెంచమని చెప్పింది నివేదిక. దాని ప్రకారం ప్రైవేట్ కాలేజీలు ఇచ్చే 100 తీసుకుని ఇచ్చేసి. కానీ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్గా ఉంచు, గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ చేతిలోనే ఉంచు. ఎందుకంటే ప్రైవేట్లో 30 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు సీటు. దీంట్లో 16,000, 8 లక్షలు, 20 లక్షలు ఎంత ఉంది హైయెస్ట్ గవర్నమెంట్ కాలేజీలు. తేడా ఇది. భారతదేశంలో ఆయన ఏదో నిన్న మొన్న ఒక పదం చెప్పారు, మెరుగైన వసతులు కావాలంటే ప్రైవేట్ అని. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలతో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఏది పోటీ పడలేదు భారతదేశంలో. మెడికల్ కాలేజీల ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు టాప్ లో ఉన్నాయి భారతదేశం. ఎయిమ్స్ కి మించిన కాలేజీ పేరేదో చెప్పమానండి, నిమ్స్ కి మించినటువంటి కాలేజీ పేరేదో చెప్పమానండి, రంగరాయ కాలేజీ కంటే గొప్పదేదో చెప్పమానండి. ఆప్షన్ ఇంకెక్కడొక్కర జనమే ఆప్షన్ ఏదో ఎంచుకుంటున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంచుకుంటున్నారు, ప్రైవేట్ మెడికల్